మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె పట్టాభిరామారావు నియమితులయ్యారు. శుక్రవారం ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి రానున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, జగన్ అక్రమాస్తుల కేసు మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ జడ్జి ట్రాన్స్ఫర్ కావడంతో కొత్తగా వచ్చినటువంటి న్యాయాధికారి మొదటి నుంచి మళ్ళీ కేసు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే కేసు విచారణ కొనసాగుతుంది తప్ప ప్రధాన కేసులు ట్రయల్ కు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కూడా విచారణను కాలయాపన చేయడం కోసం ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ గతంలోనే సిబిఐ తన కౌంటర్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి త్వరితగతిన విచారణ జరిపి తీర్పులు వెల్లడించాలని గతంలోనే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా ఆ డెడ్ లైన్ లోపే న్యాయాధికారి బదిలీ కావడం, కొత్త న్యాయాధికారి వచ్చినటువంటి సమయంలో మళ్ళా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు విన్నటువంటి కేసులు మళ్ళీ తిరిగి మొదటి నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వినాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా చివరి దశకు వచ్చినటువంటి సమయంలో న్యాయాధికారి బదిలీ కావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యాయాధికారి మరో 2-3 సంవత్సరాల పాటు తిరిగి మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇక డిశ్చార్జ్ పిటిషన్లు కంప్లీట్ అయితేనే నెక్స్ట్ మెయిన్ కేసులో ట్రయల్స్ కొనసాగుతాయి. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క దశలోనే కేసు కొనసాగుతుంది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ గతంలో సిబిఐ కౌంటర్ వేసినప్పటికీ కూడా మరి ఈ జడ్జిల బదిలీలు అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా కేసులన్నీ కూడా మొదటికి వస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు దీనిపైన కలుగజేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసు మళ్ళీ మొదటికి రావడానికి సంబంధించి అసలు దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, అలాగే జడ్జి విషయాలకు సంబంధించి ఏ విధంగా చూడాలి? ఇప్పటికే దాదాపు న్యాయాధికారులు 6 మంది న్యాయాధికారులు ఇప్పటికే బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 6 మంది న్యాయాధికారులు బదిలీ అయినటువంటి సమయంలో అంటే దాదాపు ఒక్కొక్క న్యాయాధికారి 2 నుంచి 3 సంవత్సరాల పాటు విచారణ కొనసాగిస్తారు. జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ఒక 15 రోజులు లేకుంటే నెల లోపలే జడ్జి బదిలీ కావడంతో మళ్ళా కొత్త న్యాయాధికారి అపాయింట్ అయినటువంటి సమయంలో మళ్ళా తిరిగి మొదటి నుంచి విచారణ జరపడం వల్ల దాదాపు సంవత్సరాల పాటు కాలయాపన కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అక్రమాస్తుల కేసులో దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ పూర్తి అయ్యి దానిపైన జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే మిగిలినటువంటి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసుల్లో ప్రధాన కేసులు ఏవైతున్నా ఆ కేసుల పైన ట్రయల్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క దశలోనే కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత సిబిఐ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ హైకోర్టు 6 నెలలలోపు కేసు విచారణ పూర్తి చేసి తీర్పులు వెల్లడించాలని చెప్పినటువంటి సమయంలో ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న సమయంలో జడ్జి బదిలీ అయ్యారు. మళ్ళీ మొదటి నుంచి కేసు విచారణ జరిపారు. ఇప్పుడు కూడా చివరి దశకు వచ్చేటువంటి సమయంలో సిబిఐ కోర్టు న్యాయాధికారి బదిలీ కావడంతో మరో 2-3 సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.